సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డివిజన్ తాపీ పనివాళ్ల సంఘం కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డివిజన్ తాపీ పనివారల సంఘం కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, ఇంజనీర్లు ప్లాన్ మాత్రమే ఇస్తారు, వాటిని ఆచరణలోకి తెచ్చి సుందరమైన భవనాలు నిర్మించేది కార్మికులు, నిజమైన ఇంజనీర్లు అన్నారు. గృహ యాజమాన్యులు మన్ననలను పొందే నాణ్యతతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ భవనాలు నిర్మించాలన్నారు. కష్టపడే ప్రతి కార్మికునికి ఎల్లవేళలా సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. సంఘాలకు అతీతంగా కార్మికులందరూ కలిసికట్టుగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో కార్మికులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక కుటుంబాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. కార్మిక కుటుంబాల పిల్లలకు చదువు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డివిజన్ తాపీ పనివారల సంఘం నూతన అధ్యక్షులుగా వల్దాస్ సీనుతో పాటు నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గుత్తి నగేష్, ఉపాధ్యక్షులు ఇరువదిండ్ల అంజయ్య, ప్రధాన కార్యదర్శి కోట శ్రవణ్, సహాయ కార్యదర్శి కుంజం రవి, కోశాధికారి పోలగానే భిక్షం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.